వెల్కమ్ టు జేవీ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు. బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్ వెల్లడి. ఆలయ వాదన, కుతుబ్ మినార్ తవ్వకాలపై మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ. నిర్ణయాల పురోగతిని సమీక్షిస్తాం. జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్న మోదీ. కలిస్తేనే కేంద్రాన్ని వంచగలం, జాతీయ ఎజెండాతో ముందుకు రావాలి. కేజ్రీవాల్తో భేటీలో సీఎం కేసీఆర్. తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు, సామాన్య ప్రజలకు ఊరట. భారత బ్యాడ్మింటన్ రంగంలో లక్ష్య సేన్ ఇప్పుడు సరికొత్త సంచలనం. థామస్ కప్ బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారి విజేతగా నిలిచిన భారత బృందంలో లక్ష్య సేన్ కూడా సభ్యుడు. ప్రతిష్టాత్మక థామస్ కప్ ను గెలిచిన భారత బ్యాడ్మింటన్ పురుషుల టీం సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు అభినందించారు. తనను కలిసిన బ్యాడ్మింటన్ ఆటగాళ్లతో ఆయన ముచ్చటించారు. ప్రధానితో భేటీ వివరాలను స్టార్ ఆటగాడు లక్ష్య సేన్ వివరించాడు. ప్రధాని మోదీ చిన్న చిన్న విషయాలపైన ఎంతో ఆసక్తి చూపిస్తారు. అల్మోరా ప్రాంతంలో దొరికే ప్రత్యేకమైన స్వీట్ బాల్ మిఠాయి గురించి కూడా ఆయనకు తెలుసు. అందుకే ఆ స్వీట్ ను తీసుకురమ్మని నన్ను కోరారు. ప్రధాని కోసం బాల్ మిఠాయి తీసుకువచ్చాను. అంతేకాదు, మా తాతయ్య, మా నాన్న కూడా బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళనన్న సంగతి కూడా ప్రధానికి తెలుసు. ఎంతో పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి ఇంతటి చిన్న చిన్న విషయాల గురించి కూడా చెబుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనతో మాట్లాడుతుంటే ఎంతో ఆహ్లాదకరంగా వినిపిస్తుందని లక్ష్య సేన్ తెలిపాడు. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న కుతుబ్ మినార్ వార్తల్లోకి ఎక్కింది. అదొక ఆలయం అనే వాదన ఈ చారిత్రక కట్టడం చుట్టూ తిరుగుతోంది. ఢిల్లీలోని కుతుబ్ మినార్లో తవ్వకాలు జరపాలని భారత పునరావాస్తు శాఖను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదేశించినట్టు వచ్చిన కథనాలపై ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. జ్ఞానవాపి మసీదు సర్వే నేపథ్యంలో కుతుబ్ మినార్ నిర్మాణం కింద కూడా హిందూ, జైన్ ఆలయాలున్నాయని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కుతుబ్ మినార్లో తవ్వకాలకు ఆదేశించినట్టుగా వార్తలు చక్కర్లు కొట్టడంతో ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని కిషన్ రెడ్డి స్పష్టనిచ్చారు. మరోవైపు పురావస్తు శాఖ మాత్రం తవ్వకాల విషయంపై స్పందించలేదు. శనివారం కుతుబ్ మినార్ను పురావస్తు శాఖ అధికారులు సందర్శించడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఆర్కియాలజీ సర్వే దీనిని కట్టించిందెవరు అనే విషయంపై పరిశోధనలు నిర్వహించబోతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే అది రెగ్యులర్ సందర్శనేనని, ఎలాంటి పరిశోధన కోసం రాలేదని అధికారులు ఆ తర్వాత స్పష్టత ఇచ్చారు. క్వాడ్ కూటమి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని టోక్యో శిఖరాగ్ర సమావేశాల్లో సమీక్షిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని చెప్పారు. ఈ నెల 23, 24వ తేదీల్లో జపాన్లో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర భేటీకి బయలుదేరే ముందు ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా దేశాల నేతల రెండో ముఖాముఖి భేటీలో ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకుంటామన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్నానన్నారు. ఇండో జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కిషిడాతో చర్చలుంటాయని ప్రధాని వెల్లడించారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష పోకడలను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీల ఐక్యతే కీలకం. దేశంలో ఫెడరల్ స్ఫూర్తిని నిలపాలంటే ప్రత్యామ్నాయ శక్తులని ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. కేంద్రంలో సంఖ్యాబలాన్ని ఉపయోగించి రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించకముందే భావసారూప్య పార్టీలన్నీ కలిసి జాతీయ ఎజెండాతో ముందుకు రావాలి. అప్పుడే కేంద్రం మెడలు వంచగలం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయం ఇదని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల మధ్య ఉన్న ఏ ఒక్క వివాదాన్ని పరిష్కరించని బీజేపీ సర్కార్ దేశ సరిహద్దు అంశాలను మాత్రం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని, దేశ సమగ్రత విషయంలో రాజీ పడే ధోరణిని ఇకపై ఉపేక్షించరాదని కూడా కేసీఆర్ పేర్కొన్నట్లు చెప్పారు. జాతీయ పర్యటనలో భాగంగా ఈ నెల 20న ఢిల్లీ వచ్చిన కేసీఆర్ ఆదివారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు కేసీఆర్ వెంట వెళ్లారు. అంతా కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. తర్వాత కేజ్రీవాల్, కేసీఆర్ 2 గంటలకు పైగా వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 46వ రోజు స్థిరంగా ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన 8 రూపాయలు, లీటర్ డీజిల్ పైన 6 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ 2 రోజుల క్రితం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులకు భారీ ఊరట కలిగింది.
గత దీపావళి సమయంలో పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రెండోసారి అంతకు రెండింతలు తగ్గించింది. కేంద్రం బాటలో రాష్ట్రాలు కూడా నడిస్తే వాహనదారులకు మరింత ఊరట కలుగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో అతిథి ఫంక్షన్ హాల్లో సంత నూతలపాడు నియోజకవర్గ సమన్వయ మరియు క్లస్టర్ కమిటీ సమావేశంలో సంత నూతలపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి బిఎన్ విజయ్ కుమార్ మరియు సమన్వయ కమిటీ ఇన్ఛార్జి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులు, నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, వివిధ సంఘాల ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీ సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎస్సీ సెల్ నాయకులు, ఎస్టీ సెల్ నాయకులు, పట్టణ నాయకులు, మైనారిటీ సెల్ నాయకులు, తెలుగు యువతలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, రైతు సంఘ అధ్యక్షులు మరియు కార్యకర్తలు తదితరులు నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రంగారావు గారికి, అదేవిధంగా వీర చౌదరి గారికి, దాని తర్వాత మన తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ గోవింద్ గారికి, మన వీళ్ళందరికీ ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీటింగ్ అంటే క్లస్టర్ వ్యవస్థ అనే మీటింగ్ ఈరోజు పార్టీ నుంచి ఎన్ని రోజుల నుంచో వాళ్ళు అనుకుంటా ఉన్నారు. మేము తిరుపతి ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ పద్ధతి చేశారు. ఈరోజు నేను ఈ విషయంలో నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, రాబోయే కాలంలో మన ఎలక్షన్కి, మన పార్టీకి క్లస్టర్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యము. పార్టీ పరంగా కూడా క్లస్టర్ వ్యవస్థలో ఎవరు పనిచేస్తారో వాళ్ళకే ఎక్కువ పార్టీ వాళ్ళతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది, డిస్కస్ అవుతూ ఉంటుంది. రేపు ఈ క్లస్టర్లో ఉండే వ్యవస్థలో ఉండే వాళ్ళందరితో మాతో మాట్లాడకపోయినా కానీ రేపు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారని, వాళ్ళతో మాట్లాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఈ వ్యవస్థ అంత ప్రాధాన్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఇందాక వీర చౌదరి గారు మిత్రులు చెప్పినట్టు ఏంటిదంటే, ఇప్పుడు బాబు ప్రభుత్వం కాదు, ఇది ఉండేది జగన్ ప్రభుత్వం. పైన సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఎలా జరిగిందో తెలుసు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉండొచ్చు అనేది మనం ముందల్లే ఊహించుకొని ఆ సందర్భంలో మనం ఒక వ్యవస్థ క్రియేట్ చేసుకొని కరెక్ట్గా మనం ఎలక్షన్లు చేయాలంటే ఈ క్లస్టర్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ అనేది మనం అందరూ గమనించుకోవాలి. సరే, ఈ క్లస్టర్ వ్యవస్థ అంటే 25,000కి ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, దాని తర్వాత 5,000కి ఒక యూనిట్ ఇన్ఛార్జ్, 5,000 ఒక యూనిట్ అంటే ఒక 2 ఊళ్ళు 3 ఊళ్ళకి ఒక యూనిట్ ఇన్ఛార్జ్, వాళ్ళ కింద బూత్ ఇన్ఛార్జ్, ఆ బూత్ లో ఒక 10 మంది ఉంటారు. ఈ నలుగురు ఏంటిదంటే దగ్గరదాపు ఈరోజు ప్రభుత్వము ఆ వాలంటీర్లు చేసే పని మనం చేయాలా అంటే, ఈ బూత్ లో వీళ్ళందరూ ఏంటంటే క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్ కానీ చివరికి బూత్ అనేది ఇంపార్టెంట్. ఈ బూత్ లో ఉండే 10 మందిని అక్కడ ఉన్న ఓట్లు ఎన్ని, ఎవరు ఎలాగేస్తున్నారు, ఎవరు ఏ పార్టీకి వేస్తున్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు బెంగళూరులో ఉన్నారు, ఎవరు హైదరాబాద్ లో ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు పిలిస్తే మనకు తెలుగుదేశానికి వేస్తారా లేకుండా వైసీపీకి వేస్తారా, ఇవన్నీ అంటే ఒక మంచి డీటెయిల్స్ తెలుసుకొని ఎలక్షన్ 2 రోజులు వారం ముందర కాదు, ఇప్పటి నుంచే ఈ డీటెయిల్స్ తయారు చేసుకొని మనకి ఇన్ని ఓట్లు వస్తాయని బూత్ ఇన్ఛార్జీలు గ్రౌండ్ లెవెల్లో నేను తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళే మేము గుర్తిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ ఏంటంటే, ఏం చెప్పినా కానీ ఇప్పుడు ఓటేసిన వాళ్ళే విజయ్ కుమార్ నచ్చాడు అని రోడ్ల బట్టి తిట్టి నాకు ఓటేసినా కానీ అతన్ని నేను గౌరవిస్తాను, నేను విజయ్ కుమార్ చాలా మంచివాడని ఓటేస్తాను, నాకు ఓటేయకపోతే కాకూడదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు అంటే పార్టీ ఉద్దేశం అదే, మా ఉద్దేశం కూడా అదే. అందుకని ఓట్లు వేసే వాళ్ళు మేము గుర్తిస్తాం, మాకు తెలుస్తాం. ఖచ్చితంగా మాకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉన్నా కానీ నేను మాత్రం ఓటేసిన వాళ్ళనే గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే నిలబడేది గెలవడానికి, ఎవరు గెలవడానికి సహకరించారు అంటే ఎవరు నాకు సహకరించి ఓట్లు వేయించే వాళ్ళే నాకు సహకరించినట్టు లెక్క. వాళ్ళతోనే మేము చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు. ఏదైనా పాత చిన్న విషయాలు పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలంటే ఇక్కడ మనందరం కలిసి పనిచేసి ఖచ్చితంగా
జగన్ అంటే ఇది మామూలు తుఫాన్ టైప్ అన్నమాట. ఇది మామూలుగా ఉంటే అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు తుఫాన్ టైప్ అంటే అందరూ ఎమర్జెన్సీగా అన్ని పక్కన పెట్టి పనులు మనం చేయాలి, ఏది ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఇది చేయాలి. అందుకని జగన్ని ఈసారి ఖచ్చితంగా మనం ఓడించాలంటే మనం అందరం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. సరే, ఈరోజు మనకి మహానాడు వచ్చింది. మహానాడులో ఖచ్చితంగా మనం సక్సెస్ చేయాలా. బూత్ ఇన్ఛార్జ్గా ఎవరైనా వస్తే ఈ చనిపోయిన వాళ్ళంటే నువ్వు అబ్జెక్షన్ పెట్టాలా. అదేవిధంగా 2 ఓట్లు ఉన్న వాళ్ళని కూడా నువ్వు అబ్జెక్షన్ పెట్టచ్చు. అదేవిధంగా ఇతరి బయట ఉన్న వాళ్ళు ఒకవేళ హైదరాబాద్ లో ఉన్నారు, ఎవరు ఉన్నారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓట్లు వేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ పర్ఫెక్ట్ గా చేసి అన్ని అవగాహన ఉంటే మన దగ్గర ఊర్లలో ఒక 50-60 ఓట్లు మనము తగ్గించవచ్చు. 50-60 ఓట్లు తగ్గిస్తే దాదాపు ఒక 100-120 మెజార్టీ అక్కడనే మన ఆర్గనైజేషనల్ గానే మనం తెచ్చుకున్నట్టు ఇది మనకు మనం తెలియజేసుకోవచ్చు. నేను ఇదన్నీ ఎందుకు చెప్తానంటే రేపు వచ్చినప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం ఈ వ్యవస్థను గట్టిగా ఉన్నప్పుడు అన్ని విషయాలలో, ఈ విషయాలలో కానీ, ఓట్లు తెచ్చుకునే విషయాలు కానీ, ఒకవేళ దౌర్జన్యం చేసిన విషయాలలో కానీ మనం రెడీగా ఒక పద్ధతి ప్రకారం ఒక ఇన్ఫర్మేషన్తో ఉండాలా. అదేవిధంగా రేపు ఒకవేళ ఎవరైనా ₹2 పంచాలనుకుంటే ఎంత ఇబ్బందులు పడతారు ఉంటాయి. ఈ లిస్ట్ అన్ని తయారు చేసుకునే దానికి ఇది మనకు తెలిసిన విషయాలే. లాస్ట్ వారంలో కానీ 10 రోజుల్లో కానీ ఇవన్నీ అయ్యే పని కావు. ఈ రోజే చేసుకొని ఒక సిద్ధంగా ఉంటే ఎలక్షన్ బాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశము. అది కూడా అందుకని పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకని క్లస్టర్ ఇన్ఛార్జ్ అంటే మనకున్న అవైలబుల్ పర్సన్స్ లో మంచి గట్టి నాయకుడే క్లస్టర్ ఇన్ఛార్జ్ తీసుకోవాలి. అందుకని నా ఉద్దేశం ఏంటంటే మంచి బాగా పలుకుబడి ఉన్నోళ్ళు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు ప్రసాద్ అలాంటి వాళ్ళని క్లస్టర్ ఇన్ఛార్జ్ తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ దృష్టిలో అదే చాలా ఇంపార్టెంట్. అందుకని నేనేంటిదంటే క్లస్టర్ ఇన్ఛార్జ్ అంటే నేను చెప్పేది ఏంటంటే మన పార్టీ ఇప్పుడున్న వ్యవస్థలో అందరికన్నా ఎక్కువ. రేపు మండల పార్టీ ప్రెసిడెంట్తో కానీ, విజయ్ కుమార్తో కానీ మాట్లాడకపోయినా కానీ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద ఉన్నత పాఠశాల 7వ తరగతి 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అద్వితీయంగా జరిగింది. పాఠశాల విద్య పూర్తయి 25 ఏళ్లు గడిచిన సందర్భంగా వారు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సుల్తానాబాద్ యశోద నరహరి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సుమారు 20 మంది పూర్వ విద్యార్థులు ఒకచోట కలుసుకోవడం, ఒక్కసారిగా అందరూ చిన్నపిల్లలైపోయారు. ఒకరినొకరు చేతిలో చేయి వేసుకుంటూ ఆలింగనం చేసుకుంటూ అందరినీ ఒకసారి చూసేసరికి కళ్లల్లో ఆనంద బాష్పాలు వచ్చేశాయి. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలాపన చేశారు. వివేకానంద పాఠశాల ఉపాధ్యాయులు ప్రసంగిస్తూ విద్యార్థులు పాఠశాలలో గడిపిన రోజులు జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తాము ఈ స్థితికి చేరుకోవడానికి ఉపాధ్యాయులు నింపిన స్ఫూర్తి, నేర్పిన విద్య కారణమని గుర్తు చేసుకున్నారు.
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో సాగునీరు వృధా కాకుండా కాలువల్లో పూడిక తీసే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి 2వ విడత జలహితం జనహితం ఎస్ఆర్ఎస్పీ కాల్వల పూడికతీత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్, జెడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్ సదయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, రైతు బంధు గ్రామ అధ్యక్షుడు రవీందర్, నూనె కిట్టయ్య, గ్రామ పాలక వర్గం, ఇండ్ల రమేష్, ఎంపీఓ, ఎస్ఆర్ఎస్పీ అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిరంతరం రైతుల క్షేమాన్ని, పేద ప్రజల క్షేమాన్ని ఆలోచించేటువంటి వ్యక్తి. ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీరు వృధా కాకూడదు, నేరుగా పంట పొలాలకే చేరాలి, అట్లాగే గ్రామాల్లోని పేదలకు ఉపాధి లభించాలి. ఈ ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని జలహితం జనహితం అనే కార్యక్రమాన్ని రూపొందించి ఇవాళ అమలు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ కాలువలు నిర్మాణం జరిగిన దగ్గర నుంచి మరి దీనిలో ఉన్నటువంటి పూడిక తీయటం కానీ, తర్వాత వీటి బడ్స్ని బలోపేతం చేయటం కానీ, అట్లాగే ఆ కాలువ భూములు సంరక్షణ చేయటం కానీ దీని ద్వారా సాధ్యమయ్యే అవకాశం ఉంది. కాలువలో ఉన్నటువంటి సిల్ట్ తీయటం మూలాన నేరుగా ఎక్కడ ఎటువంటి అడ్డంకులు లేకుండా నీరు పంట పొలాలకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎస్ఆర్ఎస్పీ కాలువల గట్లపైన మరి హరితహారం కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గ మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రాచర్ల రవీందర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యానికి డబ్బులు లేకపోవడంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ని ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే రవిశంకర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. అండగా నేను మీకు ఉన్నానంటూ బాసటగా నిలిచారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి సహాయం అందించేందుకు కృషి చేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ద్వారా 4 లక్షల రూపాయల ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం పట్టణంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, తెలంగాణలో తిరిగి టీడీపీ పాలన తీసుకొచ్చే విధంగా మరియు తెలంగాణ అభివృద్ధి కేవలం టీడీపీ పార్టీతోనే సాధ్యమైందని, హైదరాబాద్ను అభివృద్ధి చేసే ప్రపంచం, దేశం గుర్తించదగినదిగా చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదని ఆయన తెలిపారు. అంతేకాదు, ఈ తెలుగుదేశం పార్టీ పుట్టింది బడుగు వర్గాల పేద ప్రజల కోసం. ప్రజలే నాకు దేవుడు, ఈ సమాజమే నాకు దేవుడు. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టింది మేధావుల మస్తిష్కం నుంచి కాదు, శ్రామికుల సమగ్ర జీవనం నుంచి పుట్టింది తెలుగుదేశం. కార్మికుల చెమట బిందువుల నుంచి పుట్టింది తెలుగుదేశం. కర్షకుల కష్టాల నుంచి పుట్టింది తెలుగుదేశం. ఈ తెలుగుదేశం పార్టీ మీది. మీ అందరి ప్రజాస్కంధాల మీద పార్టీ అభివృద్ధిని పరిచే విధానాన్ని, విధిని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఈ తెలుగుదేశం పార్టీ అన్నమో రామచంద్రాన్ని అనుమతించే అడుగు వర్గాల పేద ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం
అంతేకాదు ప్రతి పల్లెకు రోడ్డును నిర్మించాను. రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను. అక్కడక్కడ భవనాలను కూడా తగ్గించాను. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి విశ్వవిద్యాలయం కూడా నిర్మించాం. మహిళా సాధికారతకు మహిళల కోసం ప్రత్యేకమైన విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించడం జరిగింది. అలాగే వైద్యం కోసం అనుమతించే ప్రజల కోసం ఆసుపత్రులను ఆధునీకరించి క్యాన్సర్ ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేయడం హైదరాబాద్లో జరిగింది. ఇలాగే చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ భాషా భేదాలు లేకుండా ఎందరికో రాజకీయాలను ప్రసాదించింది తెలుగుదేశం. మరి ఈనాడు మినీ మహానాడు ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన కూరపాటి ఆర్గనైజేషన్లో బహుఘన పార్లమెంట్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పక్కా నరసింహ గారికి, పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ అన్న గారికి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులకు, మరి ప్రధాన కార్యదర్శులకు, అధికార ప్రతినిధులకు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, పార్లమెంట్ కమిటీకి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు, మరి కార్యకర్త సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు చూస్తుంటే మరి రాబోయేటువంటి రోజుల్లో మరి ఖమ్మం నుంచి తెలుగుదేశం పార్టీ చైత్రయాత్ర కొనసాగుతున్నట్టుగా ఒప్పుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి ఒక గొప్ప సిద్ధాంతంతో పార్టీ స్థాపించి మరి అతి కొద్ది కాలంలోనే మరి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు మరి పాలకులు కాదు పాలకులుగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించి మరి మనం ముందుకు నడిపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. వారు చేసినటువంటి సేవలు చెప్తే మరి టైం సరిపోదు, పెద్దలు అన్నగారు చెప్పిండు. అదే విధంగా మరి ఆ రోజునటువంటి మరి పదవి పట్టాల వ్యవస్థను రద్దు చేసి మాటల వ్యవస్థను వేరే ఏర్పాటు చేసి మరి రాజ్యాంగంలో భాగస్వామ్యం ఎన్టీ రామారావు గారు మరి పేదలకు ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పి అందరిలో ఒకటిగా గుర్తించేటువంటి మరి సమాజంలో గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నం చేసిండు. దాని కొనసాగింపుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి మరి ప్రపంచంలోనే తెలుగుదేశం పార్టీకి మరి తెలంగాణ ప్రాంతానికి కానీ స్థానిక పిఠాపురంలో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో స్థానిక భక్తులు స్వామివారి సేవా కార్యక్రమాల కొరకు సమర్పించిన శేష వాహన ప్రారంభ మహోత్సవం వైకనస ఆగమ ప్రాకారం కన్నుల పండువగా సాగింది. యాజ్ఞిక బ్రహ్మ వాకాడ సతీష్ పర్యవేక్షణలో అర్చకులు విజయజర్ధనాచార్యులు ఆధ్వర్యంలో స్థానిక భక్తులు చిరుకుపల్లి శంకర్, సుందరి దంపతులు పూజలో పాల్గొని విశ్వక్సేన పూజ, పుణ్యావహంచనం, వాస్తు పూజ, వాస్తు హోమం తదితర వేద కృతువులతో పూజాధికారులు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను శేష వాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీతా విశ్వనాథ్ మరియు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొని శేష వాహన సేవని ప్రారంభించారు. రాజా
శాసనసభ్యులు పెండెం దొరబాబు గారు, అలాగే మన పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమానికి ప్రారంభించుకోవడం జరిగింది. నవరాత్రి మహోత్సవ భక్త బృందం సభ్యులకి, అలాగే దేవాలయ సిబ్బందికి, స్థానిక భక్తులకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీనివాస్ గారు వారి బ్రదర్స్ ఇద్దరు కలిపి ఈ రోజున 1,30,000 వ్యయంతో కూర్చున్నటువంటి ఇద్దరితో చేసినటువంటి శాసవాహనాన్ని బహుకరించడం నిజంగా వారి కుటుంబానికి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అలాగే ఈ రోజున ఈ ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పూర్వ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ఇక్కడ మనం ఒక 50 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ అది సీజీఎఫ్లో శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి 33% కట్టవలసిన పరిస్థితుల్లో ఈ టెంపుల్ నుంచి కట్టి పరిస్థితి లేదు కాబట్టి మరలా వేరే రకంగా దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. అది ఏ రకంగా భర్తీ చేసి ఆ 50 లక్షల రూపాయలు వచ్చింది. దీనికి ఒక హాలు నిర్మించి వీరికి ఇవ్వడానికి ఆలోచనలో ఉంది. త్వరగతిన అది పూర్తి చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం పిఠాపురంలో వేంచేసి ఉంది. ఈ గుడి గతంలో కూడా చాలా డెవలప్ చేసుకుంటూ జరిగింది, ఎమ్మెల్యే గారు మేము కలిసి. అదేవిధంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎమ్మెల్యే గారి సహకారంతో భక్తులు అందరూ కలిసి, దాతలు అందరూ ఇక్కడ స్వామివారికి ఇప్పటికీ గరుడ వాహనము ఉన్నది. ఈరోజు శేషవాహనాన్ని మరి భక్తులందరూ కలిసి మరి భగవంతుడికి అందజేయడం జరుగుతుంది. వేణుగోపాల స్వామికి అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ దీనికి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చిన శాసనసభ్యులు గౌరవనీయులు దొరబాబు గారికి, అదేవిధంగా జనార్దన చార్య పాపం ఏదన్నా కావాలన్నా ఈ టెంపుల్లో అతను మాత్రం భక్తులను అందరినీ బాగు చేయడం, అలాగే వారి కమిటీ కానీ ఇతర భక్తులు కానీ ముఖ్యంగా లేడీస్ మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏ కార్యక్రమం ఇక్కడ జరిగినా కూడా వాళ్ళ వంతు సహకారాన్ని వారు కూడా అందించడం జరుగుతుంది. ఈ శేషవాహనానికి నిధులు సమకూర్చిన ప్రధాన దాతలు విద్యా గణపతి నవరాత్రి కమిటీ మహోత్సవాల కమిటీ వారు శ్రీనివాస్ గారు, వారి కుటుంబం, అదేవిధంగా ఇతర భక్తులు అందరూ కూడా దీనికి సహకరించడం జరిగింది. వారందరికీ ఎప్పుడు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు. వైద్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వైద్యులు ఆ దిశగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక జనరల్ ఆసుపత్రిలో నూతన డైట్ పాలసీని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులలో అధునాతన పరికరాలు అందించడం జరిగిందని అన్నారు. కరోనా సమయంలో కూడా జిల్లాలో ఆసుపత్రుల సేవలు వెలకట్టలేనివని, ఇతర జిల్లాలు రాష్ట్రాల నుండి వచ్చిన కరోనా పేషెంట్లకు ఎంతో విలువైన సేవలు అందించామని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.